చుట్టూ ఎత్తైన కొండలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పచ్చని ప్రకృతి సోయగాలు, ప్రశాంతంగా పారే నది, ఇలాంటి రమణీయ దృశ్యాలు చూస్తూ జలవిహారం. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరం జిల్లాలోని బుచ్చి అప్పారావు తాడిపూడి జలాశయంలో. ఇది అరకు ప్రయాణానికి ప్రారంభ కేంద్రంగా ఉంటుంది. అటు విశాఖ పట్టణానికి, ఇటు విజయనగరానికి సెంటర్లో ఉండడంతో పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోంది. ఈ పర్యాటక కేంద్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రకృతి ప్రేమికుల అభిప్రాయాలు ఏంటి అనే అంశాలపై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తారు. విజయనగరం జిల్లాకు పర్యాటక శోభ సంతరించుకుందనే చెప్పాలి. జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న తాటిపూడి జలాశయం, అదే గోస్తని నది మీద ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోట్ షికార్ అనేది ఏర్పాటు చేస్తారు. దీనిలో పలు రకాల బోట్ షికార్లు ఏర్పాటు చేస్తారు. దీనికి పర్యాటకుల తాకిడి కూడా తాటిపూడికి ఎక్కువైందని చెప్పాలి. ప్రతి హాలిడే సందర్భంగా హాలిడే ట్రిప్పులు వివిధ రకాల వ్యక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ గోస్తని నది చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణము, చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు, పచ్చని సౌకర్యాల మధ్య ఈ గోస్తని నది ప్రవాహ ప్రాంతం మీద బోట్ షికార్ చేస్తూ ఆహ్లాదాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు రాష్ట్ర మంత్రి ప్రారంభించిన నాటి నుంచి ఇది మరింత శోభ సంతరించుకొని చెప్పాలి. ఇదివరకు గత ప్రభుత్వంలోని ఎటుకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్న గోస్తని నది పర్యావరణ ప్రాంతం, అదే తాటిపూడి రిజర్వాయరు ఈరోజు ప్రత్యేకంగా పర్యాటక శోభ సంతరించుకుని చెప్పాలి. అదే రానున్న ఈ వేసవి నేపథ్యంలోనూ, వేసవి సెలవుల నేపథ్యంలోనూ కూడా మరింత మంది ఉత్సాహంగా ఈ బోట్ షికార్లో ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రకృతి రమణీయ అందాల నడుమ, పచ్చని కొండల నడుమ ఈ గోస్తని నది పరివాహక ప్రాంతంలోని బోట్ షికార్ ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఇది ఈరోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ గోస్తని నది పరివాహక ప్రాంతంలో ఉన్న బోట్ షికార్పై ప్రత్యేక గ్రౌండ్ రిపోర్టు మీకోసం. ప్రకృతి రమణీయ అందాలు, పాపికొండల అందాలను సైతం మైమరిపించే ఈ సహజ సౌందర్యం ఉన్నటువంటి తాటిపూడి డ్యాంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ బోట్ షికార్ పెట్టడం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. అయితే ఈ బోట్ షికార్ అయితే దాదాపు 3 కిలోమీటర్ల మేర పర్యాటకుల్ని విహారం చేయిస్తున్నారంటే దానికి చాలా అరుదైన అంశమని చెప్పాలి. దాదాపు 3 కిలోమీటర్లు చుట్టూ కొండల చుట్టూ ఉన్న కొండల నడుమ సహజ సిద్ధమైన గోస్తని నదిలోని ఈ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే దీనివేళ ఎలా ఉంటుంది, ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అయితే రక్షణకి ఏ చర్యలు చేపడుతున్నారు, ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందికి ఇప్పుడు పర్యాటకుల తాకిడి ఎలా ఉంది, గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నారు, అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఏ రకాల బోట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, తదితర అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు కొంతమంది. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది, దీని అంశాలు ఎలా ఉంటాయి? January 3rd అండి ఓపెన్ అయింది. మన మినిస్టర్ గారు ఓపెన్ చేశారు. ప్రజెంట్ అయితే 5 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అవైలబుల్. ఒకటి వాటర్ ట్యాక్స్ అండి, అది పెద్ద బోటు, దాంట్లో 20 మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీడ్ బోట్ ఒకటి ఉందండి, అందులో 5 మెంబర్స్. ఫన్యాక్ అని 2 బోట్లు ఉన్నాయండి, ఫన్యాక్ బోట్స్, అందులో 5 ట్రావెల్ చేయటండి. నెక్స్ట్ సెల్ఫ్ ఎవరైనా చేయాలంటే దానికన్నమాట పెడల్ బోట్స్ ఉన్నాయి, ఒక 2 బోట్లు. స్వాన్ బోట్స్ అవి కూడా సెల్ఫ్ అని, అవి 2 బోట్లు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఛార్జ్ అండి. ఆ వాటర్ ట్యాక్స్ అనేది పెర్ హెడ్ 100 రూపీస్, ఈ ఫన్యాక్ అనేది 200 పెర్ హెడ్, ఆ స్పీడ్ బోటు 250 పెర్ హెడ్, ఆ పెడల్ స్వాన్ అనేవి 100 రూపీస్ పెర్ హెడ్ అండి. ప్రజెంట్ అయితే మనమన్నమాట ఒక 3 కిలోమీటర్స్ రేడియస్, మనకి ఇరిగేషన్ పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారో ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో ఈ కొండ వైపు నుంచి అలాగా మధ్యలోకి వచ్చి, మధ్యలో వైపు నుంచి ఆ కొండ వైపు అలాగనమాట చుట్టూ తిప్పుకొని అనమాట తీసుకొని వస్తామండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ బోట్స్ ఒక్కొక్క థ్రిల్లింగ్ ఉంటుందండి. స్పీడ్ బోట్స్ అంటే చాలా స్పీడ్కి వెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ ఈ వాటర్ ట్యాక్స్ అనేది స్లోగా అనమాట తిరుక్కుంటూ అలాగా మొత్తం కవర్ చేస్తుందండి. పెడల్ బోట్లు అంటే మేము ఒక మధ్యలో బోర్డర్స్ పెట్టుకున్నాము, ఆ మధ్యలో పెడల్ బోట్స్ అనేవి వాళ్ళనమాట అలాగా సైక్లింగ్ చేసుకుంటూ తొక్కుంటూ వెళ్ళాలి. సండే సాటర్డే బాగుంటుందండి. వీకెండ్ సండే సాటర్డే సందర్శకులు తాకిడి బాగుంటుందండి.
ఇప్పుడు మనం చూసుకుంటే ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు కదా? మనము జట్టి మీదకి రాగానే జట్టి ఫస్టే మనం లైఫ్ జాకెట్ వేసి జట్టి మీద పంపిస్తామండి. అక్కడ నుంచి అనమాట బోట్లో ఎక్కించిన నుండి మళ్ళీ మన రైడ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ జట్టి మీద నుంచి కంప్లీట్ అయ్యి మీదకి వెళ్ళినంత వరకు కూడా లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ అండి. లైఫ్ జాకెట్ తీయడం కానీ అటువంటి లైఫ్ జాకెట్ వేసే పంపిస్తాము. మళ్ళీ పైకి వెళ్ళినంత వరకు లైఫ్ జాకెట్ కంపల్సరీగా అనమాట. బోట్లో నుంచి మళ్ళీ పైకి వెళ్ళినంత వరకు లైఫ్ జాకెట్ కంపల్సరీగా ఉండాలండి. లైఫ్ జాకెట్లు చిన్నపిల్లల నుంచి అందరికి కూడా లైఫ్ జాకెట్లు అందరికీ అవైలబుల్ ఉన్నాయండి. లైఫ్ జాకెట్లు అందరికీ వేసే పంపిస్తాము. నెక్స్ట్ ఏంటంటే మనం కూడా అవసరానికి ఈ బోట్స్ అనేవి అక్కడ ఒక బోట్ అనమాట మనం పెట్టుకుంటామండి. ఈ పెడల్ బోట్స్ ఇవన్నీ ఇస్తాం కదా, అందుకని కంపల్సరీగా ఈ సెక్యూరిటీ పర్పస్ రెస్క్యూ పర్పస్ అనమాట ఒక బోట్ కంపల్సరీగా ఒకటి ఉంటుందండి. మన స్పీడ్ బోట్ ఒకటి ఉంటుందండి అవైలబుల్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మనకి గజెతకాలు కానీ ఎవరైనా అందుబాటులో ఉన్నారండి. ఇక్కడ అందరూ లైసెన్స్డ్ డ్రైవర్స్ అండి. మొత్తం 10 మెంబర్స్ లైసెన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారు. మిగతా హెల్పర్లు కూడా మనం అందరినీ వాళ్ళని ఈత అవన్నీ మనం ట్రైనింగ్ ఇచ్చే ఇక్కడ రిక్రూట్ చేసుకుంటాం అండి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా NIWS సర్టిఫికేట్ లైసెన్స్ డ్రైవర్లనే మనం తీసుకుంటాం అండి. ప్రజెంట్ అయితే మనకి 4 బోట్లు అవైలబుల్ ఉన్నాయి డ్రైవింగ్ ఈ మోటార్ బోట్స్. కానీ మనం ప్రజెంట్ అయితే 10 మంది డ్రైవర్లను అనమాట పెట్టుకున్నాం అండి. 10 మంది డ్రైవర్లు కూడా లైసెన్సులు NIWS ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్స్ ఉన్నారండి. టోటల్గా ఎంతమంది సిబ్బంది ఒకటి పనిచేస్తున్నారు? ప్రజెంట్ అయితే 21 మెంబర్స్ అండి. మొత్తం 21 మంది అండి. సెక్యూరిటీతో కలుపుకొని మొత్తం 21 మంది పనిచేస్తున్నామండి ఇక్కడ. ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి? వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రజెంట్ అయితే ఈ సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ పెట్టామండి. వచ్చిన వాళ్ళకి మనం లోన్ అనమాట బోటింగ్ పాయింట్ లోన్కి ఎంటర్ అవ్వగానే అందరికీ చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడ మనం చైర్స్ అవన్నీ కూర్చోడానికి ఒకవేళ వెయిటింగ్ అయినా సరే కూర్చోడానికి అందరికీ చైర్స్ అవన్నీ ఏర్పాటు చేసామండి. ప్రజెంట్ అయితే వాళ్ళతో కస్టమర్స్తో మనం అనమాట మాట్లాడి ఇచ్చేసి బోట్ ఒకవేళ వెయిటింగ్ అయినా సరే వాళ్ళకి వెయిటింగ్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ చేసామండి. ధరలు ఎలాగ ఉన్నాయండి? ధరలు అంటే ఒక్కో బోటుకి ఒక్కో ప్రైస్ ఉంటుందండి. అందులో వాటర్ ట్యాక్సీకి 100 రూపీస్ పెర్ హెడ్ అండి. మిగతా స్పీడ్ బోటు ఫన్యాక్ అయితే 200, 250 పెర్ హెడ్ అండి. పెడల్ బోట్కి 100 రూపీస్ పెర్ హెడ్ అండి. అన్నీ పెర్ హెడ్ అండి టికెట్ రేట్స్. ఓవరాల్ ఈ 3km ఈ పర్యాటకం తిరగడం జలవిహారంలోని ఎంత సమయం పడుతుంది? అంటే ఒక్కొక్క బోటు ఒక్కొక్క టైమింగ్ ఉంటుందండి. అదే వాటర్ ట్యాక్స్ అనుకోండి స్లోగా అనమాట తిరుక్కుంటూ అలా స్లోగా వెళ్ళి ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో పడుతుందండి. స్పీడ్ బోట్స్ అనేవి కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంటుంది, కొద్ది థ్రిల్లింగ్ ఉంటుంది. అవి అనమాట తక్కువ టైంలో అవుతుందండి. అవి 4 to 5 మినిట్స్లో రైడ్ అనమాట కంప్లీట్ అవుతుందండి. కానీ ఆ 4 to 5 మినిట్స్ కూడా కస్టమర్ అనమాట చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఈ స్పీడ్ బోట్ కానీ పెద్ద బోట్ కానీ డ్రైవర్స్ ఉంటారు, పెడల్ బోట్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాటిలకు కూడా కంపల్సరీగా లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఆ పెడల్ బోట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేమనమాట ఆ జట్టి మీద నుంచి మా టీం ఉంటారండి, వాళ్ళు మానిటరింగ్ చేస్తారండి. అక్కడ మా రెస్క్యూ బోట్ అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో కూర్చొని అనమాట ఆ పెడల్ బోట్స్ కనమాట మేము బార్డర్స్ చుట్టూ పెట్టుకోమండి. ఆ బార్డర్స్ లోపే ఉండాలి. కంపల్సరీగా వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము ఒక బుక్లో రాసుకొని అనమాట ఆ జట్టి మీద అనమాట ఆ పెడల్ బోట్ కోసం సపరేట్గా ఒక టీం అనమాట మానిటరింగ్ చేస్తుంటుందండి. ఇది ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఈ జల విహారానికి మాత్రం పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక గజ ఎతగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే లైసెన్స్డ్ డ్రైవర్లను పెట్టుకుని ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ 3 కిలోమీటర్ల మీద యాత్ర ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క అనుభూతి కలిగిస్తుందని చెప్తున్నారు. తాటిపూడి రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ బోట్ షికారుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పర్యాటకులు తండలుగా వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ తాలూకు అనుభూతులు ఏం తెలుసుకుందాం. ఎలా ఉందండి, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా బాగుందండి. తాటిపూడి రిజర్వాయర్ తిరగడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇదే మొదటిసారి కూడా మీరు రావటం కూడా, ఇంకా ఇది చూసిన తర్వాత చాలామంది కూడా వస్తారని మేము కోరుకుంటున్నాము. చాలా అనుభూతి అయితే చాలా చల్లగా లోపల తిరగడానికి అంతా బాగుందండి. ఇంకా లోపల కూడా పంపించి ఉంటే బాగుండేది. ఆ కాటిని లోపలికి పంపించట్లేదు, ఆపేస్తున్నారు. అది కూడా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారండి, ఎంతమంది వచ్చారు? గంటేడు నుంచి వచ్చామండి, 5గురం అండి. తనైతే యూపీ నుంచి వచ్చారండి, ఎంపీ నుంచి వచ్చారండి. ఇక్కడ గుడిలోనే అర్చకులుగా పనిచేస్తున్నారు. తను చూస్తానంటే దాన్ని ప్రత్యేకించి తీసుకురావడం జరిగిందండి. ఈయన పండిత్ అండి.
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? హిందీ హిందీ Good. I'm feeling very happy in हिंदी. ओके. बहुत अच्छा फील किया मैंने घूमते समय बोट में. बहुत अच्छा एक्सपीरियंस था. दिस इज़ माय फर्स्ट टाइम इन द बोटिंग और ये काफ़ी ज़्यादा अच्छी लोकेशन भी है, सो इसलिए बहुत मज़ा आया मुझे घूम के. हम एमपी से आए, सतना एमपी से. कैसे फील कर रहे थे? बहुत अच्छा फील कर रहा हूँ. दिस इज़ माय फर्स्ट टाइम यहाँ थाटीपुड़ी में और यहाँ का जो लोकेशन है इसके साथ घूमने में काफ़ी मज़ा आया बोटिंग करने में. ఇప్పుడు మరి కొంతమంది పర్యాటకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది బోట్ షికారు ఎక్స్పీరియన్స్? మధురవాడ నుంచి వచ్చామండి. యాక్చువల్గా దీని గురించి తెలుసుకుని వచ్చాము. స్పీడ్ బోట్ బాగా నచ్చింది, పిల్లలందరూ ఎంజాయ్ చేశారు బాగానే. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఎలాగ ఉంది చెప్పండి అమ్మా. స్పీడ్ బోట్ అయితే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సమ్మర్లో దట్టు వాటర్లో వాటర్ స్పోర్ట్స్ అనగానే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అందరూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంతా? ఈ బోట్ చార్జెస్ అవి ఎలా ఉన్నాయి? చార్జెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయండి. స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది. అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తుంటే తాటిపూడి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, ఎప్పుడో పాపికొండలు అనే కాకుండా మన దగ్గరలో కూడా తాటిపూడిలో ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య బోట్ షికారు. అవును, అంటే మేమైతే ఫస్ట్ టైం స్పీడ్ బోట్ ఎక్కడం ఇక్కడ వైజాగ్లో, మరి ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ ఇదైతే మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రత్యేకంగా ఇక్కడ ఉంది అని చెప్పేసి మేము వచ్చాము. మిగతావి కూడా ఉన్నాయి, కయాకీ బోట్ ఉంది, లేకపోతే స్వాన్ ఉంది, పెడల్ బోట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము ప్రత్యేకంగా అయితే స్పీడ్ బోట్ కోసమే ఇక్కడికి వచ్చాము. సో స్పీడ్ బోట్ ఒకటే ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు? ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి, చాలా వాతావరణం నీట్గా ఉంది, స్టాఫ్ సపోర్టివ్గా ఉన్నారు, తర్వాత డైరెక్షన్స్ అన్నీ బాగానే చెప్తున్నారు, అంతా బాగుంది. ఇది మనం చూసుకుంటే పర్యాటకులకైతే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ పచ్చని చెట్ల మధ్య, పచ్చని కొండల మధ్య ఈ వనవిహారంగా జలవిహారము పూర్తిగా సపోర్టివ్గా ఉన్నారు. స్టాఫ్ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ అయితే ఏర్పాట్లు కూడా పూర్తిగా ఉన్నాయని చెప్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు తాటిపూడి బోట్ షికారు ఒక అవకాశంలా మారింది. అయితే ఈరోజు మనం చూసుకుంటే చాలామంది పర్యాటకులు ఈరోజు తాటిపూడి బోట్ షికార్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఈరోజు మనతో కలిసి చాలామంది పర్యాటకులు ఉన్నాం, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ, ఇది ఎలాగ ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళి రావడానికి. బాగుంది అసలు. మాకు ఇంకా హ్యాపీనెస్ అనేది ఇక్కడ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచే వస్తున్నాం, కోరమన్పాలెం మాది. వైజాగ్ నుంచి వస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎలా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్, ఇంక చెప్పడానికి ఇదే లేదు. ఈ రిజర్వాయర్ మనకు పెట్టినందుకు, ఇంకా ఇలాగ బోటింగ్ పెట్టింది ఇంకా హ్యాపీగా ఉంది. ఇలా మనకు అప్పుడప్పుడు ఇంకా మంచి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా బోట్స్ అవి అని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకా గతంలో ఇంకెప్పుడైనా వచ్చారమ్మా అక్కడికి? ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. 23 years నుంచి ఉన్నాం కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఇక్కడికి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా మీకు ఇక్కడ? చాలా బాగుందండి. రాగానే టికెట్స్ ఇవ్వడం కానీ, బోట్ ఇది వేయడం కానీ అన్నీ చాలా బాగా సెక్యూరిటీ కానీ అంత బాగుందండి. బోట్ కూడా చాలా నిదానంగా చక్కగా తీసుకెళ్లారు. బాగుంది. చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అన్ని ఊర్లు వెళ్ళాం కానీ ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. నేను చాలా ఊర్లు తిరిగాము, అక్కడ కూడా ఎంత ఇది ఇవ్వాలి కానీ ఇక్కడ మటుకు చాలా బాగుంది. మనతో చూడండి, మరింతమంది పర్యాటకులు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎలా ఉందండి? చెన్నై నుంచి వచ్చాం. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూడడానికి బాగుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు కానీ లైక్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా నైస్ ఎక్స్పీరియన్స్. కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో అన్నీ చూడడానికి జాకెట్స్ కానీ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అంతా బాగుంది. అట్మాస్ఫియర్ ఎలా ఉందండి? అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. సో సమ్మర్కి ప్లెజెంట్ రైడ్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. నైస్. ఫ్యామిలీతో వచ్చానండి? ఫ్యామిలీతో వచ్చాను. మా పాప వైఫ్ అట్ ఉన్నారు. చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు సైతం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్?
చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా సేఫ్గా తీసుకెళ్లారు, తీసుకొచ్చేసారు. బాగా ఎంజాయ్ చేసాం. గాజువాక. ఇక్కడైతే చాలా బాగుందండి. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ టోకెన్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి జాకెట్స్ వేసే దగ్గర నుంచి అంత హాస్పిటాలిటీ బాగుంది. అండ్ రెండోది వచ్చేసి మన విజయనగరం జిల్లాలో పర్యాటక కేంద్రం అనేది ఇది బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే 1 year 6 months ముందు స్టార్ట్ చేశారనుకుంటా. కానీ ఇంత అద్భుతంగా తాటిపూడిని డెవలప్ చేస్తారని అనుకోలేదు. ఇది మాత్రం టూరిస్ట్ ప్లేస్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పర్యాటకులకి. చాలా అద్భుతంగా పర్యటించారు. పర్యాటక కేంద్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. చాలా బాగుందండి. పర్యాటకులకు మాత్రం చాలా అద్భుతమైన ప్రదేశం. విజయనగరం జిల్లాలో టాప్ మోస్ట్ పర్యాటక కేంద్రంగా ఇది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది 100%. ప్రతి ఒక్క టూరిస్ట్కి కూడా ఇది ప్లెజెంట్ రైడ్గా మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. విజయనగరం జిల్లాలో టాప్ మోస్ట్ పర్యాటక కేంద్రంగా ఇది ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే జిల్లా కేంద్రానికి తలమానికంగా మారిందని చెప్పాలి తాటిపూడి రిజర్వాయర్. అయితే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పర్యాటక కేంద్రానికి వచ్చి జలవిహారం చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. జిల్లా వాసుల ఏలనాటి కళ పర్యాటకంగా జిల్లా అభివృద్ధికి నోచుకోకుండా ప్రభుత్వాలు మారినా ఎంతవరకు నిలిచిపోయిందని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాటిపూడి జలాశయంలోని ఒక్కసారిగా బోట్ షికార్ని ప్రారంభించడంతో పర్యాటక శోభ సంతరించుకుందని చెప్పాలి. అయితే దీని మీద గతంలో కూడా జిల్లా వ్యాప్తంగా పలు పర్యాటక కేంద్రాలు ఉన్నా సరే అభివృద్ధికి నోచుకోలేదు. అయితే ప్రస్తుతం పర్యాటకులు ఆకర్షిస్తున్న తాటిపూడి జలాశయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ తాటిపూడిలోని? అండి, నా పేరు శ్రీకాంత్ అండి. మన విశాఖపట్నం జిల్లా నుంచి వస్తున్నాం. ఇక్కడ కంపేర్ విత్ అదర్ పర్యాటక రంగాలతో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఈ మధ్యన మన తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఏపీ టూరిజం సంబంధించి చేసిన దీన్ని మనం చాలా అభినందించవలసిన విషయం మన ప్రభుత్వాన్ని. నేను గతంలో ఇలాంటి బోటింగ్కి ఇలాంటి వాటికి వెళ్ళాలంటే వేరే మన రాష్ట్రాలకు కానీ రీసెంట్గా హైదరాబాద్లో దుర్గం చెరువుకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన పిల్లలకి అతి అందుబాటులో అవైలబిలిటీలో మనం చూసుకున్నట్లయితే అతి తక్కువ ఖరీదులో మనకి ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్పెషల్గా మన పర్యాటక మంత్రి గారిని మళ్ళీ వాళ్ళ తలగా ప్రతి ఒక్క సిబ్బందిని కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి రావడం అనేది పిల్లలకి ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పిల్లలు అయితే ఇప్పుడు చాలా మటుకు ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ 3 kilometers ఆఫ్ రేడియస్లో తిరుగుతూ చాలా చక్కగా ఈ నీటిలోని మంచి ఆనందాన్ని పొందడం కూడా జరిగిందండి. సో ఇలాంటి చేసినందుకు ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి మన ప్రభుత్వాన్ని ఇలాంటి ఇంకా మంచి రైడ్లు కూడా మంచి రైడ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కంటిన్యూగా వస్తున్నారు. అలా డిమాండ్ కూడా మంచిగా ఉన్నది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో సమ్మర్ హాలిడేస్లో చాలా బాగుంది. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ వరకు కూడా ఇలాంటి కవర్ చేసినందుకు చాలా మందికి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. స్పోర్ట్స్ కూడా వాటర్ స్పోర్ట్స్ కూడా పెడతానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు దీని మీద మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయింది సార్? నా పేరు వెంకటరమణ, నేను విశాఖపట్నం వాసి. చాలా మంచిగా ఉందండి. ప్రతి ఆదివారం కూడా కుటుంబ పరంగా పిల్లలతో ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ పరంగా ఉంది. ఈ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేమే కాదు, చాలా చుట్టుపక్కల ఫ్యామిలీ అందరూ కూడా ఈ బోట్స్ చూసి చాలా సంతోషంగా ఉంది. సో వన్స్ అగైన్ కవర్ చేసిన హై న్యూస్ ఛానల్ వారికి అలాగే గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది పర్యాటకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి, బోట్ షికార్ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ అంటే మీరు రావడానికి దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఇటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు ఉమా మహేష్, సీనియర్ హార్టికల్చరిస్ట్ కోరమండలం. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ ఇప్పుడు వరకు మేము వచ్చి చూసాము, చాలా ప్రదేశంతో సందర్శించాము. 2 పర్యాటకులకి ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్ట్ కొంచెం మరింత ప్రొవైడ్ చేయాలి అన్ని విధాలుగా. పర్యాటకులకి అయితే ఇది చాలా చూడదగ్గమైన మంచి
ఆహ్లాదకరమైన ప్రదేశము. అలాగే పిల్లలకి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దూర ప్రదేశాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా వచ్చి పిల్లల్ని సమ్మర్ సీజన్లో ఇలాంటి ఆహ్లాదకరమైన సేద తీర్చుకోవడానికి మంచి అనుకూలమైన ప్రదేశం. కాకపోతే ఇక్కడ కొంచెం పర్యాటకులు రావడానికి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయాలి. అలాగే ఇక్కడ ఎస్పెషల్గా చేయాలంటే ఇంత బ్యాకప్ హిల్స్, వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి. వీటిలో మరింత ఆహ్లాదకరంగా ఉద్యానవనపరంగా అభివృద్ధి చేసినట్లయితే ఇంకా పర్యాటకుల తాలూకా తాకిడి ఇంకా అంటే వాళ్ళ సంఖ్య అనేది సందర్శకుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా గవర్నమెంట్కి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. శ్రీ గొర్రిపాటి బుచ్చప్పారావు తాటిపూడి జలాశయంలో ఏర్పాటు చేసిన బోట్ షికారు పర్యాటకుల్ని ఆకర్షిస్తుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో మనం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్న విషయాలు ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకుల తాకిడి తీవ్రం అవుతుంది. అయితే మనం చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వేసవిలో మండు వేసవిలోని చల్లని తనానికి ఇచ్చేదాకా ఈ బోట్ షికారు కూడా ప్రజలను ఆకట్టుకుంటుందని చెప్పాలి. అయితే ఇక్కడ మన రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు రావడం ఈరోజు మనం చూసాము. అయితే ఇది రాను రాను దీన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలని, దీన్ని ఇంకా మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మరింతగా పర్యాటకులను ఆకర్షించాలని చెప్పి పర్యాటకులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే జలాశయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా ఆహ్లాదకరంగా మార్చాలని, అదేవిధంగా జలాశయం అవతల వైపు ఉన్న పర్యాటక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసి అక్కడి వరకు కూడా పర్యాటకులు తీసుకెళ్లాలని చెప్పి పలుమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి దీన్ని మరింత అభివృద్ధి చెందిస్తే ఈ చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇది పర్యాటక శోభ సంతరించిందని చెప్పాలి. అయితే ఒక రకంగా చూసుకుంటే విశాఖ జిల్లా కేంద్రానికి కానీ విజయనగరం జిల్లా కేంద్రానికి మధ్యస్థంగా ఉండడము, సెంటర్ పాయింట్గా ఉండడం, అదేవిధంగా అరకు ప్రాంతానికి ఎక్కడి నుంచి అరకు ప్రయాణం సాగించడం, దీని ద్వారా పర్యాటకులు తాకిడి దీనికి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అరకు, పుణ్యగిరి, అదేవిధంగా కాశీపట్నం వంటి క్షేత్రాలు కూడా ఈ స్థలంలో ఉండడం నేపథ్యంలో దీనికి దగ్గరగా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్గా తాటిపూడి సందర్శన చేసుకున్న తర్వాత మిగతా పర్యాటక కేంద్రాలు అలాగే, లేకపోతే ఎండింగ్ పాయింట్కి అరకు చూసుకుని చివరిగా ఇక్కడికి రావడం కానీ చేయొచ్చు. అయితే దీన్ని మరింత ఆహ్లాదకరంగా చేయాలి. దీని మీద ఒక రకంగా హైవే పడడం కూడా దీనికి మంచి రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు కానీ, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని మరింత అభివృద్ధి చేస్తే జిల్లాకి ఒక ఉపాధి వనరుగా మిగులుతుందని చెప్పాలి. ఒక రకంగా పర్యాటకంగా అభివృద్ధి చెందితే పలు రకాల ఉపాధులు పెరుగుతాయి. అదేవిధంగా రహదారి సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు అందుబాటులో అన్ని రకాలుగా ఉండేలాగా, ఆహారం కల్పించేలాగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే మరింతగా పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా వాసన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.